గురుగారు మనం పురాణాలలో గమనిస్తే భీష్ముడికి అంపశయ్య చక్కటి బాణాలతోటి ఏర్పాటు చేశారు. నీళ్లు కావాలంటే నీళ్లు కూడా బాణంతోటి తెప్పించారు. అలా ఇప్పుడు కూడా ఆ బాణాన్ని సంధించడం ద్వారా పంచభూతాలు మన అధీనంలో పెట్టుకోవచ్చా? అంటే పంచభూతాలు మన అధీనంలోకి రావాలి అంటే ముందు ఆ శస్త్ర విద్యని మన మనం సాధన చేయాలండి. హ్మ్. సో, అది రిలేటెడ్ టు అస్త్రం అది. హ్మ్. సో, వాళ్ళు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారో అంత లోపలికి అది చొచ్చుకెళ్తుంది భూమిలోకి. హ్మ్. సో, వేసే బాణం బట్టి ఉండదు. దాని మీద అవతరించిన మంత్రాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో, అవన్నీ యూజ్ చేసి అవి వాళ్ళు వాడిన ప్రక్రియ అంతా శస్త్రము ప్లస్ అస్త్రము 2 కలిపి. హుహు. సో, ముందుగా గురుకులాలలో వాళ్ళకేమి నేర్పించేవాళ్ళు అంటే, ముందు శస్త్ర విద్య నేర్పించేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే, వాడు మనసు, బుద్ధి, శరీరము వాడి ఆధీనంలోకొచ్చిన తర్వాత, వాడు ఎలా బిహేవ్ చేస్తాడో, దాన్ని బట్టి వాడికి అస్త్రజ్ఞానం ఇచ్చేవాళ్ళు. బావుంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ధనుర్విద్య నేర్చుకోవాలనంటే కావాల్సిన మౌలిక అర్హతలేమిటండి? ధనుర్విద్య ఎవరైనా నేర్చుకోవచ్చండి. అంటే 7 సంవత్సరాల పైనుండి ఎవరైనా నేర్చుకోవచ్చు. స్త్రీలు, పురుషులు? పురుషులు అలా ఏం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మన శిక్షణ క్యాంప్స్ పెడుతూ ఉంటాము. 70 ఏళ్ల వాళ్ళు గూడా వచ్చి నేర్చుకుంటున్నారు. హుహు. 60 ఏళ్ల వాళ్ళు గూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకొక ఉత్సాహం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ధనుర్విద్య ఎప్పుడో ఈ ఆ బాణాన్ని రామాయణం ఒక్కసారన్నా సంధించాలనేమో. సంధించారు. ఎందుకు అది ఉంది అంటే మనం అందరూ అనుకుంటాం. ట్రైబల్స్ అంటాం గదా! వాళ్ళలో మాత్రమే ఈ తత్వం ఉంటుంది. వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలి ఈ విద్యని అని అంటాం. కానీ అది తప్పండి. ఎందుకు అంటే ప్రతి ఒక్క భారతీయుడు డీఎన్ఏలో ఉందండి ఈ విద్య. హ్మ్. అందుకే ధనస్సు చూస్తే ఎవరు వెనకలకెళ్లరు. ఒక్కసారైనా వేయాలనిపిస్తుంది. ఆ ధనస్సుని సంధించాలనిపిస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా నిజమే. అనిపిస్తుంది. మీరంటున్నప్పుడు ఇప్పుడు సీతారాముల కళ్యాణం అవును. సందర్భంలో కూడా ఆ శివ ధనుర్భంగం ఘట్టము అవును. మేము చదువుకునేటప్పుడు పుస్తకాలలో 10థ్ క్లాస్‌లో చదువుకున్నాం. ఆ శివ ధనుర్భంగము, ఆహ్, రాముడు ఎలాగైతే ఆ చాపాన్ని అలా ఎక్కుపెట్టాడో, అది పరశురాముడు అదే టైంకి రావడము, హ్మ్. అసలు అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహ్, దాని గురించి. సో, ఇప్పుడు ఆహ్, పూర్వము మనకెలా ఉంటుందంటే కొన్ని ఆహ్, శిక్షణలు ఉండేటివి. ధనస్సు మీద గూడా ఎవరికి ఎవరు ఏ సమయంలో ఎవరు ఎత్తగలరో వాళ్ళకి మాత్రమే ఆ సంకల్పం ఉంటుంది. ఆ ధనస్సు మీద వాళ్ళు మాత్రమే ఎత్తగలరు. హుహు. ఆ సంకల్పం ఎవరికుందంటే శ్రీరామచంద్రుడికి మాత్రమే ఉంది. అతను ఎందుకు? సంకల్పించారా? అది శివధనస్సు. ఆ! కేశవుడు, శివుడు ఇద్దరు వేరు వేరేం కాదు. ఇద్దరూ ఒకటే. కానీ అది గూడా విచిత్రమే. శివధనస్సును శ్రీరామచంద్రుడు ఎక్కుపెట్టడం. హ్మ్. అందుకే అదే అంటున్నాను కదా! శివుడు వేరు కాదు. మన విష్ణువు వేరు కాదు. ఇద్దరూ ఒకటే. హ్మ్. సో, ఈయన ధనస్సుని ఆయన ఈజీగా అవలీలగా ఎత్తగలరు కదా! సో, ఆ ధనస్సు ఆయన ఎత్తాడు. అది ఎంతో పురాతనమైంది కాబట్టి, ఆ నారిని దానికి పెట్టి ఇలా లాగినప్పుడు అది విరిగిపోయింది. ఇప్పుడు గూడా మనం మ్యూజియంస్‌లో చూడొచ్చు పెద్ద పెద్ద ధనస్సులుంటాయి. అవి దానికి ఇలా దారం పెట్టి లాగితే విరిగిపోతాయి. ఎందుకంటే, దానికొక సమయం ఉంటుంది. ఇన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి అని. ఆయన విరగ్గొట్టలేదు దాన్ని. దాన్ని లాగాడంతే. అందుకే మన ఆహా! అంటే ధనుస్సుకి కూడా ఏజ్ ఉంటుందా? ఉంటుందండి. అవునా? ఆ! 100 సంవత్సరాలు ఏ ధనుస్సుకైనా. ఈ ధనుస్సులు ఎలా తయారు చేస్తారు? మనకి వివిధ రకాలైన లోహాలతో తయారు చేస్తారండి. హుహు. లోహంతో తయారు చెక్కతో చేస్తారు. కాదా? లోహంతో తయారు చేస్తారు ధనుస్సుని. చెక్కతో తయారు చేస్తారు. బాంబూతో కూడా తయారు చేస్తారు. అంటే మేము ఇంకోటి ఓన్లీ మనము చెక్క. సారంగ ధనుస్సు అని అంటాం. సారంగ అంటే సంస్కృతంలో కొమ్ము అని అర్థం. కొమ్ములతో తయారు చేయబడిన ధనుస్సుని సారంగ ధనుస్సు అని అంటాం. కొమ్ములతో తయారు చేసిన ధనస్సు సారంగ ధనస్సు. ధనుస్సు అంటాం. ఇది ఎవరు వాడారు ఈ ఈ ధనస్సుని? సారంగ ధనుస్సు అనేది విష్ణుమూర్తి చేతిలో ఉంటుందండి. హుహు. ఆ తర్వాత పరశురాముడి చేతిలో కూడా ఉంటుంది. హుహు. మనం చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో కూడా ఉండే ధనుస్సు సారంగ ధనుస్సే. హుహు. సో, ఆ ధనస్సు కొమ్ములతో తయారు చేయబడుతుంది. చెక్క మరియు కొమ్ములు 2 మిశ్రమాలను 2 కలిపి దాన్ని ఒక జంతువువి నరముతో దాన్ని కట్టి ఆ ధనస్సుని తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ధనస్సును సంధించేటప్పుడు వాళ్ళు గూడా కొన్ని పెట్టుకుంటారు కదా! అస్త్రాలు. ఆ! ఈషులంటారు. అంటే ఇష్యూలు, బాణాలంటారు. బాణాలు. ఇప్పుడు ఒకసారి పెట్టడం గురి తప్పిందనంటే మళ్ళీ రెండోది వెయ్యొచ్చా? వేయడానికి ఉండదా మళ్ళీ? అది సాధనలో ఎలా ఉంటుందంటే, మాకు సాధన ఇచ్చేటప్పుడు ఒకే ఒక బాణం ఇచ్చేవాళ్ళు. హుహు. ఆ ఒక్క బాణంతోనే లక్ష్యాన్ని మనం ఎంత మనకి ఉదాహరణకు 10 అడుగుల దూరంలో లక్ష్యం ఉంది. హ్మ్.
దాన్ని ఛేదించేంత వరకు మన దగ్గర ఒక బాణమే ఉండాలి. 10 హుహు. బాణాలు ఉండాల్సిన అవసరం లేదు. 10 బాణాలు ఉంటే ఇది పోయింది కదా! ఇంకోటి వాడతాం. ఆ! ఇది పోయింది కదా! ఇంకొకటి వాడతామని ఒక నిర్లక్ష్యం ఉంటుంది. హ్మ్. సో, ఒక్క బాణం ఉంటే ఏమైతుందంటే చాలా జాగ్రత్తగా వేస్తాం. సో, విద్యలో ముందుగా ధనుర్విద్యలో సాధనలో అలానే చేశారు మా గురువుగారు కూడా నేర్పించేటప్పుడు. సో, ఇది ఎంత సమయంలో నేర్చుకోవచ్చంటారు ఒక ధనుర్విద్య? సమయమని ఉండదండి. కొంతమందికి పూర్వకాలంలో గమనిస్తే కూడా కొన్ని ఏళ్ళకేళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఏళ్ళకని ఉండదు. ఇది మామూలుగా ఏంటి అంటే వాళ్ళకి విద్యతో పాటి ఒక గురుకులంలో నేర్పించేవాళ్ళు పూర్తిగా. హ్మ్. 11 సంవత్సరాలు వాళ్ళకి విద్యాభ్యాసం ఉంటుంది. దాంట్లో రెగ్యులర్‌గా ఈ విద్యని సాధన చేసేవాళ్ళు. సాధన చేసిన తర్వాత విద్య అనేది శరీరంలో ఇమిరిపోవాలి. ఇప్పుడు ఇవి ఏ విధంగా పాలల్లో నీరు కలిసిపోతుందో దాన్ని విడదీయలేమో, ఆ విధంగా విద్య శరీరంలోకి ఇమిరిపోవాలి. హుహు. అది చేయాలంటే కఠినమైన సాధన చేయాలి. ఈ ధనుర్విద్య నేర్చుకునేటప్పుడు ఏమైనా ఆహార నియమాలుంటాయా అండి? ఉంటాయండి. హుహు. మన గురుకులంలో ఏ విధంగా మనకి శాకాహారం ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగానే ఉంటుంది. హుహు. ఎందుకంటే మనకి గార్లిక్ ఆనియన్ మనం తీసుకోము. నేను గూడా. గార్లిక్ ఆనియన్ తీసుకోకూడదు హుహు. వాస్తవంగా. మనం హ్మ్. ఆయుర్వేద ప్రకారం ఏంటంటే అదొక మెడిసిన్ లాగా యూజ్ చేయొచ్చు. సో, మెడిసిన్ అంటే మెడిసిన్ లాగానే వాడాలి కానీ ప్రతిరోజు వాడితే ఏమైతుందంటే మనలో ఉన్న శరీరానికి బాగానే ఉంటుంది. కానీ మన బుద్ధి మందగిస్తూ ఉంటుంది. కామ, క్రోధ, మోహ, మదమాత్సరాలన్నీ ఎప్పుడూ అది ప్రేరేపిస్తూనే ఉంటుంది. సో, అప్పుడు వాడికి విద్య మీద ఎక్కడుంటుంది ధ్యాస? లక్ష్యం మీద ఉండదు. లక్ష్యం బయటనే ఉంటుంది ఎప్పుడు. సో, అందుకోసమే ఎప్పుడూ గురి తప్పుతూ ఉంటాడు. సో, అందుకోసం తను తాను నియంత్రించుకోవాలి అంటే ఇలాంటి అంటే పూర్వం మన గురుకులాల్లో ఏ విధంగా ప్యూర్ మన సాత్విక ఆహారం ఉంటుందో అదే తీసుకోవాలి. సో, మీరు ఏ వయసులో ఈ ధనుర్విద్య నేర్చుకోవటం మొదలుపెట్టారు? 22 సంవత్సరాలప్పుడు ఈ సాధన మొదలుపెట్టానండి. సో, ఈ సాధన దీనికన్నా ముందేంటంటే నేను యుద్ధ కళలు నేర్చుకునేవాడిని. కరాటే, ఆహా! కుంఫు అంటూ ఇవన్నీ నేర్చుకునేవాడిని. వెస్టర్న్ అన్నీ. సో, దాంట్లో నాకు నాకు ధనుర్వేదము అంటే ఓన్లీ ధనస్సు గురించే తెలుసు. ధనస్సు మాత్రమే ఉంటుందేమో అని అనుకున్నాను. హ్మ్. కానీ ధనుర్వేదము అంటే ఏంటి అంటే మనకి ధనుర్వేదము అని ఉంది. అంటే ధనస్సు యొక్క జ్ఞానము అని అర్థం. సో, ఇందులో ఓన్లీ ధనుస్సు గురించే ఉందా అంటే లేదు. సంపూర్ణంగా అన్ని అస్త్రాలు, శస్త్రాల గురించి, రథాల గురించి, వ్యూహాల గురించి అన్నీ ధనుర్వేదంలోనే ఉన్నాయి. మరి ఎందుకు దీన్ని ధనుర్వేదమే అన్నారు? ఖడ్గవేదం అనొచ్చు కదా! గదావేదం అనొచ్చు కదా! కుంతవేదం అనొచ్చు కదా! బాహువేదం అనొచ్చు కదా! హ్మ్. ఎందుకు ధనుర్వేదమే అన్నారని నాకు ఆలోచన కలిగి దీని మీద నేను శోధించాను. చేస్తే అప్పుడొక శ్లోకం బయటకొచ్చింది ధనుర్వేదంలో. హుహు. ధనుః చక్రం చ కుంతం చ ఖడ్గం చ క్షురికా గదా సప్తమం బాహుయుద్ధం చ. 7 యుద్ధాలుండేవి. యుద్ధ కళలు. దాంట్లో మొదటిదైంది ధనుర్వేదం. ఓకే. అయితే ఇప్పుడు 7 యుద్ధ కళల్లో మొదటిది ధనుర్వేదం. ధనుర్విద్య అండి. ధనుర్విద్య. ధనుర్విద్య. ఓకే. సో, నేను ఆ విధంగా మరి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! దీనికన్నా గొప్పదా అంటే, మరి ఎప్పుడు నేను సాధన మొదలుపెట్టానో అప్పుడు నాకు అర్థమైంది. అవును దానికన్నా గొప్పది. ఎందుకంటే, ఒక మనిషిని మనం ఇలా పట్టుకొని మనం ఇలా కింద పడేయగలం. ఒక కుస్తీ పోటీలో అయినా కావచ్చు, ఒక కరాటేలో అయినా కావచ్చు. లేదైనా కత్తి అయితే మనకి ఆటోమేటిక్‌గా మనకు టార్గెట్ అనేది తగులుతుంది చేతికి. అంటే ఈ శస్త్రం మన చేతుల్లో ఉంటుంది. అక్కడున్న మన టార్గెట్ మనం తాకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఉంటాం. లక్ష్యం ఎక్కడో ఉంటుంది. సో, ఇక్కడి నుంచి వదిలిన ఆ శస్త్రము అక్కడికి వెళ్ళడానికి మన మైండ్ ఎంతో కాన్షియస్‌గా ఉండాలి గదండీ! చాలా కాన్సంట్రేట్‌గా ఉండాలసలు. అలా ఉంటేనే గదా మనం చేయగలం. అప్పుడు చాలా ఉత్తమమైన శస్త్రం అంటారు. హ్మ్. అందుకే అన్ని శస్త్రాలకి రాజు ఏంటంటే ధనస్సు అంటారు. హ్మ్. సో, మనం అందుకే మనకి ప్రతి పురాణాలలో చెప్పిందదే. ప్రతి భగవంతుడి చేతుల్లో ఉండేది శస్త్రం, ఉత్తమమైన శస్త్రము ధనస్సే అంటారు. వేరే శస్త్రం ఏది కాదు అంటారు. అయితే ఇదేమన్నా హింసకు దారితీస్తుందంటారా? లేదండి. ఈ కాలంలో హింసకి దారి ఏం తీయదు. ఎందుకంటే గన్ అందరి దగ్గర ఉంటుంది. గన్ ఎవడైనా ఉపయోగించొచ్చు. కానీ ధనుర్విద్య సాధన చేసినవాడు మాత్రమే ఉపయోగించగలడు. అంటే సాధన ఎవరి దగ్గర చేయగలడు? ఉత్తమమైన గురువు దగ్గర చేయగలడు. ఉత్తమమైన గురువు దగ్గర చేసినప్పుడు ఏమైతుందంటే, ఆ నియంత్రత అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది సాధన చేసుంటారు. ఎందుకంటే, మనం ప్రతిరోజు గుడికెళ్తాం గదా! గుడికెళ్ళినప్పుడు రాముడి చేతుల్లో ఏం కనపడుతుంది? ధనస్సు. బాణం కనపడుతుంది. హ్మ్. సో, ఒక్కసారిగా మనకేంటంటే, అలా ఉంది కదా! ఒక్కసారి మనం గూడా ఇంట్లో సాధన చేస్తామని అందుకే చిన్నప్పుడు మనకి తోలుబొమ్మల ఆటలో గూడా హ్మ్. స్వామివారు అలా ధనుస్సు పట్టుకొని రావణాసురుడిని సంహరించినప్పుడు రామాయణం అలా కథలు వేస్తూ ఉంటారు. సో, అలా మనకి దాన్ని చూసి ఇలాంటివి మన సాధన చేయడం మనం మొదలు పెడతాం.